రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలను ముద్రించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ అన్నారు. లోక్సభ, శాసనసభ 2024 ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో డిఆర్ఓ తిప్పేనాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి డి నాగార్జునతో కలిసి జిల్లాలోని వివిధ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికల్లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు రానున్న మే నెల 13న ఎన్నిక జరగనుందన్నారు. భారత ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర ప్రచార పత్రాలను ముద్రించాలన్నారు. గోడ పత్రికలు, కరపత్రికలకు సంబంధించి సైజ్, ధర, కాపీల సంఖ్య వంటి అంశాల్లో తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. వివిధ ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రించిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార పత్రాలను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని డిఆర్ఓ తెలిపారు. సమావేశంలో వివిధ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు కెవి జానకీరాం, సిహెచ్ కిరణ్ కుమార్, పి రాజేష్, జి శ్రీను, జె రామకృష్ణ, ఇతర ప్రింటర్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.